ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగాను మారాలి. తిరిగి లేచిన ప్రేమ. క్రీస్తు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు. ప్రభు సన్నిధిలో ధ్యానం చేయటకు వచ్చిన మీకు ప్రభు యొక్క మెండైనటువంటి కృపా కనికరములు మీ కుటుంబమును, మిమ్ములను, మీ భవిష్యత్తును నింపును కాక. ప్రార్థన చేసుకుందాం. కృపామేడుగు తండ్రి, మా జీవం గల దేవా, ఇంత గొప్ప కార్యములు చేయటకై మా మధ్యలో ఆసీనుడవై ఉన్నటువంటి మా తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, తెలిసి తెలియక నిలిచి ఉన్న మా ప్రతి పాపములను క్షమించుచున్నందులకై యేసయ్య నామములో మా బ్రతుకులను మీరు మరొకసారి తండ్రి క్షమించటం మాత్రమే కాక మమ్మలను మీ ప్రియమైన బిడ్డలుగా మీరు స్వీకరించుకుంటున్నందులకై కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే మహిమా ఘనత యావత్తు పొందుకొనమని, మీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ వారసులుగా చేయనట్లుగా మీ యొక్క కృపా కనికరమును మీ పరిశుద్ధాత్మ నడిపింపవలమెండుగా దయచేయమని మా జీవించు రక్షకుడు యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన జీవించు రక్షకుడు యేసు ప్రభు వారు పలికినటువంటి ఒక అద్భుతమైన ఉపమానాన్ని గురించి భక్తుడైనటువంటి లూకా 18వ అధ్యాయంలో 1వ వచనము నుండి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ప్రభువారు వారితో ఈ ఉపమానము చెప్పాను. మనం ఎలా ఉండాలంట? విసుకక అనగా సొమ్మసిల్లిపోకుండా, నీరసించిపోకుండా మనము ప్రతినిత్యము ప్రభువారి సన్నిధిని వెతకాలంటే ప్రార్థన చేయుచుండే వారిగా మనం తయారవ్వాలి. ఆయన యొక్క వాక్యాన్ని చదివి అలాగే ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చిన మాటలన్నిటినీ కూడా వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయన సన్నిధిని మనము ప్రార్థనాపూర్వకమైనటువంటి ఒక విశ్వాస బృందముగా ఆయన వెతకాలి. ఇక్కడ ప్రభువారి యొక్క కోరిక, నీరసింపజేసే పరిస్థితులు చాలా వస్తాయి. నీ జీవితంలో నీ యొక్క బిడ్డను గూర్చిన లేక కొన్ని సంఘటనలు, నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి కొన్ని పరిస్థితులు, దేవుని ప్రజలారా నీ చుట్టూన్నటువంటి నీ యొక్క గతకాల సంబంధించినటువంటి ఓటమి, ఇవాళ ఏదో ఒక ప్రార్థన అంశము ప్రభు సన్నిధిలో నువ్వు పెట్టుకున్నావు. పెట్టిన దాని గురించి గమనించారా? పలుమారులు మీరు నీరసించిపోయినటువంటి సమయాలున్నవి. కనిపెడుతూ నా ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళినదా లేదా అని ఆలోచించడంలోనే సగము నీవు సొమ్మసిల్లిపోయినటువంటి బిడ్డగా, లేక ప్రభువారు అన్నట్లు విసిగిపోవద్దు అంటే విసిగిపోచున్న బిడ్డలుగా, అనగా శక్తిని కోల్పోయిన బిడ్డలుగా నిలబడిపోయినటువంటి గడియలు ఉన్నవి. ఇటువంటి గడియలలో కూడా మనము విసిగిపోకుండా, విరక్తి చెందకుండా ఎన్ని అర్థాలు వస్తున్నాయో గమనించారా? ఇంగ్లీష్లో గమనిస్తే ప్రభువారు అంటున్నారు, ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ ఇన్ ప్రేయర్ అంట, అండ్ దట్ టు నాట్ టు ఫెయింట్. And not to faint. We have to be strong and never to lose heart. హృదయము సొమ్మసిల్లిపోకుండా ప్రభువు మీద మనొక దృష్టి ఉంచాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని కుటుంబమా, ఈరోజు అటువంటి బిడ్డలు అనేక మంది ఈవేళ నీ కుటుంబంలోనూ ప్రభువు యొక్క మాటలు వినుచున్నటువంటి నీ జీవితంలో నీవు కూడా ఉన్నావు. అనుకున్నదంతయో కూడా జరగవు. కొన్నిసార్లు మన మనుష్యులము, కొన్ని బాధలు వస్తాయి, ఎదురుపడతాం.
కొన్ని పరిశోధనలు వస్తాయి, అవి దాటి వెళతాం. కష్టాల సమయం అనే కొలిమి వస్తుంది, మనం పరీక్షించబడతాం, పుట్టుమ వేయబడతాం, మేలిమి బంగారముగా తయారు చేయబడటానికి. ఇంకా మనం ఆలోచించగలది, ఎవరో ఇంకా మార్పు పొందనటువంటి వారిని గూర్చిన ఒక ప్రార్థన నీలో ఎడతెగక ప్రభు సన్నిధిని వెతుకుచూ ఉన్న గడియలు ఉంటవి. లేక అది నిన్ను గూర్చే కావచ్చు, లేక ఎవరిని గూర్చన్నా కావచ్చు. ప్రార్థించేటువంటి అంటే బిడ్డ ఎవరో విసిగిపోయి వేసారిపోయి కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అవి ఇంకా మూవ్ అవ్వనప్పుడు కొన్ని మార్లు గమనించారా, ఎంతగా డిసప్పాయింట్ అయిపోయి నిరుత్సాహపడిపోయి నీవు అక్కడే కుప్పకూలిపోయినటువంటి సమయాలు ఉన్నాయి. చదువుకుంటున్న బిడ్డలే తీసుకోండి, మనస్సును దీక్ష పెట్టలేక, ఫోకస్ చేయలేక, జ్ఞాపకము తక్కువ, జ్ఞాపక శక్తి పోతుంది. అన్నిటికీ గుర్తుంటుంది, కానీ చదువు అన్నప్పుడు జ్ఞాపకం ఉండకపోవచ్చు. సవాలుతో కూడినటువంటి విషయాలు. జీవితాన్ని ప్రభువారిని గనక యేసయ్యని కలిగి ఉంటే మనం ఎలా తయారవుతామంటే, ఓటమిలు, కష్టాలు, నష్టములు, బాధలు, ఒక రోగము, వ్యాధి మనుష్యులుగా మనల్ని సోకుతూ ఉన్నప్పుడు కూడా ఆయన విడువక హత్తుకుంటాం. చూడండి, మనలో తెలియని హామీని ప్రభు పెడతాడు, పట్టుదలను పెడతాది దేవుని యొక్క ఆత్మ. మనలో నిరీక్షణను లేవనెత్తి మనకి ఏమని హెచ్చరిస్తున్నారు పరిశుద్ధాత్మ వారు? విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండు అన్న దేవుని యొక్క స్వరము మనకి వినిపింప చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈవేళ ఎన్ని మార్లు ఆలోచించారా? అలా పెరిగిపోతున్నటువంటి అప్పులు, నీవు ఉన్నటువంటి వడ్డీలకే పోతుంది, ఇంకా అసలు ఎప్పుడు తీర్చబడుతుంది? గమనించారా? ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ఎన్ని కష్టాలు. కొందరికి పర్వాలేదులే, ఇంకొక నెల దాటిపోతే నేను ఎలాగైనా సమాలించుకోవచ్చు అనుకున్నటువంటి ప్రజలు కొందరు ఉన్నారు. హృదయంలో తెలియని ఆవేదన. ఈవేళ మందులు వాడి వాడి విసిగిపోయి వేసారిపోయినటువంటి బిడ్డలు ఉంటారు. జీవితంలో మనశ్శాంతిని కోల్పోతూ శీఘ్రముగా సొమ్మసిలిపోయి నీరసించిపోయి విరక్తి చెందే జీవితాలకు కూడా ఇవాళ ప్రభువారు హెచ్చరించు మాట, విసుకక అనగా నీరసించిపోకుండా, విరక్తి చెందకుండా, సొమ్మసిల్లకుండా, నన్ను విడువకుండా నా సన్నిధిలో ప్రార్థించుడి. ఒక పనిని గనక నీవు ప్రారంభించాలనుకున్నావంటే ప్రభుని బలంగా పట్టుకో, ధైర్యం వహించు. ఈ స్థలములో ఈ ఉపమానాన్ని, ఈ మొదటి వచనము ఎంత ప్రాముఖ్యమైనటువంటి వచనము. రెండవ వచనము నుండి ప్రభువారు ఒక చక్కని సంఘటన ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. వేగంగా చూసుకుందాం 8వ వచనం వరకు. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవుని ప్రజలారా, ఎంత చక్కని ఒక ఉపమానాన్ని ప్రభువారు మన ఎదుట తీసుకొచ్చారో గమనించారా? ఆమె తనకంటూ ఒక ప్రాబ్లం ఉంది, ఆమెకి న్యాయము జరగాలి. ఆ ఒక్క న్యాయాధిపతికి వద్దకు వెళ్ళి న్యాయము కొరకు ఆమె ప్రతి దినము గోజాడుతుంది. ఎన్ని గంటలుందో,
ఆయన ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడో అక్కడే ఉంటుంది. ఈయన కంటికి ఈమె ప్రతినిత్యం కనిపిస్తూనే ఉంది. ఆయన బయటికి వెళ్ళినా, ఆయన లోపలికి వచ్చినా ఆయన కనపడేదంతా ఈ స్త్రీ. చివరకు ఈ మనిషికే తెలుసు, ఈ యొక్క న్యాయాధిపతికి, నేను దేవునికి భయపడను, మనుషులు కూడా లెక్క చేయను. మాటి మాటికి ఈమె నాకు తలనొప్పి కలిగించకుండాన్నట్లుగా ఈమెకి త్వరగా న్యాయం చేసి పంపిస్తే అది బెటర్ అనుకొని ఆమెకి న్యాయం ఇచ్చేసి పంపించేస్తాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏదనగా, ఆ స్త్రీ యొక్క ఓపిక, విసుకక ప్రార్థనపూర్వకంగా దీనురాలు తనకి న్యాయము చేకూర్చబడాలని ఎంతగా వెతికినదో, ఈ యొక్క కష్టాన్ని, శ్రమను, కృషిని దేవుడు చూసి ఉన్నాడు. ఈ స్త్రీ ఈ స్థలంలో వచ్చి ప్రతినిత్యము ఆమెకి న్యాయము చేకూర్చాలని ఆ న్యాయాధిపతి వద్దకు వచ్చి ఆమె అడిగిన దానికి దేవుడు ఎంత గొప్ప కార్యమును చేశాడో గమనించారా? ఈ స్త్రీ ఆ న్యాయాధిపతిని గురించి ఎంతవరకు తెలుసుకుందో లేదో కానీ అతనికి మాత్రము తెలుసు, ఆయన న్యాయము చెయ్యనటువంటి దేవుడు భయము లేకుండా, మనుషులంటే కూడా కరుణ కాస్త కూడా లేకుండా డబ్బుకు ఈజీగా కొనిపోబడే ఒక వ్యక్తి. ఆయనకి ఎలా ఆలోచిస్తే దాని ప్రకారం చేసేటువంటి వాడు. దేవుని ప్రజలారా, ఈవేళ ప్రభువారి యొక్క చిన్న ఉపమానాన్ని తీసుకొని వచ్చి ఈ స్త్రీ యొక్క ఓపిక దేవుడు చూసి ఆమెకు న్యాయము తీర్చి ఉండగా, ఈ సంఘటనలో విశ్వాసాల గూర్చి తన సన్నిధిలో ప్రతినిత్యము గోజాడి అడుగుచున్నటువంటి వారిని గూర్చి ప్రభువారు అంటున్నమాట. 6వ వచనం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఈవేళ ఈ ప్రశ్న మనకి ప్రభు వేయుచున్నమాట. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఈ ప్రశ్న గమనించారా? ఎంతమంది విశ్వాసములో బలము పొందినటువంటి వారిగా ప్రభు ఒక రాకడలో కొనిపోబడే సంఖ్యలో ఉండబోతూ ఉన్నారు. ఈవేళ నీవు, నేను, మనం ఎవరము కూడా ఈవేళ విసిగిపోయినటువంటి వారిగా, ప్రార్థన జీవితంలో నీర్సించిపోయినటువంటి వారముగా, ఒక చిన్న పని జరగలేదంటే హడావిడై గందరగోళమై తలకిందులైపోయేటువంటి ఒక బ్రతుకులుగా కాకుండా, నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయం, నీ యొక్క ఆలోచన, నీ యొక్క మాటలు, నీ యొక్క జీవితం, నీ యొక్క పరిస్థితులు, నీ భవిష్యత్తు కూడా నిలకడగా కాపాడుకొని అటు ఇటు నీవు తడబడిన మరలా లేచి నిలబడి యేసు నామములో. ఈ స్త్రీకి గనక ఆమెకు న్యాయము చేయకపోయి ఉంటే ఆమె ఇంకా మరో ప్రయత్నం ఏం చేసేదో. కానీ ఆమె చేసిన పని ఒకటే, ఓపిక పట్టింది. ఓర్పు వహించటంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. కొంతమంది ఎలా ఉంటారంటే వెంట వెంటనే జరిగిపోవాలి. కొన్ని జరుగుతాయి, కొన్ని ప్రభుకి తెలుసు ఎప్పుడు చేయాలని. ఈవేళ కొన్ని హృదయాలను ప్రభు మారుస్తాడు. ఆ హృదయాలు గనక మారణులైనటువంటి మూర్ఖులుగా ఉంటే దెబ్బ కొట్టేది ఆయనే. దెబ్బ కొడితే గాయాన్ని మాన్పోవాడు ఆయనే కదా ప్రభు చెప్పిన మాట. కొందరు మరణ పడకలో వెళ్ళినప్పుడు కూడా ప్రభు కొందరిని ఉంచుతాడు. విశ్వాస జీవితంలో కూడా అతి సౌకర్యంలో ఉండి నేను బెటర్గా ఉన్నానని ఆలోచించుకొని ఉన్నటువంటి లోతుపాటులో ఉన్నటువంటి కొరతను సరిదిద్దుకోకుండా కూడా ఒక జీవితము గనక దేవుని యొక్క మాట మీద నిలబడి యేసునామములో వెలుచు ఉంటే ఇసుక మీద కట్టబడినటువంటి ఒక ఇల్లు వంటి బ్రతుకులుగా మారిపోతామేమో. తుఫాను, వేదనలు, సమస్యలు, పెనుగాలులు వీల్చినా అక్కడ కొట్టుకొని పోబడుచున్నటువంటి ఒక బ్రతుకులుగా మనం ఎవరము కూడా ఉండకూడదు. కొండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉన్నది? ఎంతగా గాలి దుమారము కొట్టినా, అలలు లేచి తరంగములు వచ్చి కొట్టినా అది ఎత్తుగాను ప్రభు యేసు అనే బండ మీద ఉండినంత కారణాన్ని బట్టి ఒక బ్రతుకు నిలిచి ఉంటుంది. ఎన్ని వచ్చినా మీకు తెలుసా నీ గుండె ధైర్యము? నీకు ఎటువంటి గుండెని దేవుడిచ్చి ఉన్నాడంటే ఒక సింహపు గుండె. తట్టుకోగలిగేటువంటి ఎన్ని ఆటుపోటులున్నా తట్టుకోగలిగే గుండె.
దేవుని ప్రజలారా, ఈ స్త్రీ పొందుకున్నటువంటి బహుమానం ఎంత గొప్పదో ఆమె ఓపిక వలన ఈవేళ మనం చూస్తున్న మాట, డు నాట్ లూజ్ హార్ట్. నీరసించిపోకు, విసిగిపోకు. భక్తుడైనటువంటి దావీదు 123వ అధ్యాయంలో అంటారు, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ఆమేన్. ఓ దా ద డ్వెలెస్ట్ ఇన్ ది హెవెన్స్. మనం ఏం చేస్తామంట? unto thee I lift up mine eyes. What we do unto the Lord who is dwellest in heavens, we are saying a prayer, Lord, unto you only I look, and unto you only I lift my eyes, I set my eyes. ఈవేళ మన చూపంతా కూడా ప్రభు మీదే. కీర్తన 34వ అధ్యాయము 4 నుండి వెళ్దాం. లెట్ us go from verse 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయమునన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏమవుతుందంట? కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఈవేళ మన జీవితాల్లో కలిగినది కొద్దిదైనా ఆ పిండిని ఆస్వాదించువాడు ఆయనే. మన నీటిని దీవించువాడు ఆయనే. మనకు ఆరోగ్యానికి క్షేమకరం కలుగు చేయువారు కూడా మన ప్రభువే. మనకు జీవితాల్లో శ్రేష్టతను కలుగు చేయువారు కూడా మన ప్రభువే. నీకు ఈవేళ చేతి నిండుగా నీకు డబ్బు ఉండకపోవచ్చు. నువ్వు వెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకుందామన్నా కానీ నీకు డబ్బు ఉండకపోవచ్చు. ఈవేళ నువ్వు ఆలోచిస్తావు, ఒకవేళ నేటి కొరకు ఉందేమో, రేపటి కొరకు లేదేమో. ప్రభు నందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, నీ కలిగిన కొద్దిలో కూడా ఏం భోంచేస్తున్నావు అది నీకు దివ్యమైన మన్నాగా ప్రభు దానిని ఆశీర్వదిస్తాడు. నీ గిన్నె నుండి పొర్లే దీవెన నీవు స్వతంత్రించుకోబోయే కాలం రాబోచున్నది. కలిగిన దానిని ఆశీర్వదిస్తాడు. అది ఎక్కువగా కలిగిన వారి కంటే కూడా అతి మాధుర్యంగా మన జీవితాల్లో ఉన్న ప్రభుతో ఉన్న సహవాసాన్ని బట్టి మనం పొందుకుంటున్నటువంటి తృప్తి. లేని వారికి కూడా గ్లాసు మంచినీళ్ళు తాగి లేక గంజినీళ్ళు తాగి నువ్వు అనుకొని చూడండి, కలిగిన శ్రమలో కూడా 3 పూటలు కడుపు నిండుగా భోంచేయటానికి కూడా నీకు సమృద్ధి లేకపోయి ఉండవచ్చు. కానీ నీలో ఉన్న సంతోషం ఉందే, విసిగిపోకుండా. ఆ స్త్రీ ఒంటరి జీవితం అండి. ఇవాళ ఒంటరి ప్రజల పక్షమన ప్రభు వ్యాజ్యమాడతాడు. ఆయనే వారికి తండ్రి, తల్లి. ఆయనే వారికి రక్షకుడు, భర్త, అండ, ఆశ్రయము, నీడ, రక్షకుడు. అది కూడా ఎటువారికి? ఆయన పైన ఆధారపడి ఉన్నటువంటి వారికి. ఆయన సన్నిధిలో మొర్రపెట్టు గోజాడు ఒంటరి బ్రతుకులకు. ఈ భక్తుడు అంటున్నాడు చూసారా 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడనూ లజ్జింపకపోవును. అవమానము నుండి ప్రభు నిన్ను కాపాడతాడు. ఆమేన్. అవమానం నుండి కాపాడతాడు. మత్తయిలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ధన్యవచనాల్లో అద్భుతమైనటువంటి వచనం 5వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. ఈవేళ ఆయన కొరకు, ఆయన సహవాసము కోసం ఆయనే సర్వమని ఎంచి నీవు ప్రభువునే హత్తుకొని బ్రతికినందువల్ల ఇంత దూరము తీసుకొచ్చిన ప్రభువు మన ఆస్తి సంపద ఈ లోకములో ఏది సంపాదించినా దానివల్ల సంతోషము కొంతవరకే, ఒక దినం వస్తుంది. ఇవి ఏవి మనతో రాదు. మనము ఆధారపడి బ్రతుకుచున్నది లోక సంబంధించినటువంటి తృప్తిపరిచే వాటికంటే
వాటి మీద కాదు, వాటి మీద నిలిచేది కొంతకాలమే, కానీ వీటిని అనుగ్రహించువాడు కూడా ప్రభువే. వాటి వెనుక నుండి బలమైన హస్తమును చాపి మనని మరుగు చేయువాడు కూడా ప్రభువే. ఆయన మనకు అవసరం. ప్రభువారిని కలిగి ఉన్నప్పుడు, మన జీవించు రక్షకుడు యేసయ్యను కలిగి ఉన్నప్పుడు మన జీవితములో మహా ఆనందాన్ని ఇస్తూ, ఇవాళ న్యాయము చేయుటకై మన కోసము ఆయత్తపడుచున్న మన కర్త గొప్ప కార్యము చేయుటకు ప్రభు మన మధ్యలోకి దిగి వస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణనిచ్చినటువంటి మన యేసయ్య మనకి విమోచనమిచ్చి, ఆయన కోసం, ఆయన రాకడ కొరకు మనం బ్రతుకుచున్నామే. ఆయన మన పక్షమున ఈవేళ నిలబడి ప్రభు న్యాయము చేయుటకు ఆయత్తము. ఈవేళ నీవు ఆయత్తమా? విసిగిపోకుండా, సొమ్మసిల్లకుండా, నిరుత్సాహపడకుండా, నీరసించిపోకుండా, విరక్తి చెందకుండా, చిరాకు పడకుండా, అలజడి చెందకుండా, బ్రతుకు మీద విరక్తి చెందకుండా విశ్వాసమును చేకూర్చుకొని నడుము కట్టుకొని యేసయ్య నామములో ఆయన వాగ్దానాల్ని, ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథమును హత్తుకొని ఎడతెగక విసుకక ప్రార్థన చేయుచుండు. ఈవేళ ప్రభు పలికిన మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్తికుడు చాలా చక్కగా మనకి జ్ఞాపకం చేశారు. లూకా 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన ఈ ఉపమానమును చెప్పాను. మనం చూసుకున్న గొప్ప ఉపమానం. ఆ 2 మాటల్లో విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. యేసయ్య సహవాసులుగా బ్రతుకుచున్న మనం ఈ గడియలో ఆయన ఇంకా సన్నిహితులై ఆయన వెతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడుగా మా జీవం కలిగిన కర్త, మా పాపములను క్షమించి మా బ్రతుకులపైన మీరు తీసుకుంటున్న అధికారమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఏ బిడ్డ భయముతో తండ్రి నిండుకున్న వారిగా తండ్రి విసిగిపోయి తండ్రి ఏమనుకున్నారో తండ్రి ఆ ద్వారాలు మూసివేయబడినందువలన నిరుత్సాహపడిపోయిన బిడ్డలుంటే ఈవేళ అట్టి బిడ్డలను తట్టి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. విసుకక మిమ్మలను హత్తుకొని మిమ్మల్ని వెతకగలిగే వారిగా చేయండి. చేయు ప్రార్థనకు జవాబు కలదు. అది ఈవేళలో, రేపో, వచ్చే సంవత్సరమో, లేక తండ్రి వృద్ధాప్యములోకి వచ్చినాకో, లేక బిడ్డల పక్షమున మీరు నిలబడతారు తండ్రి. మాకు అనవసరం, కానీ మేము విశ్వాసముతో మాత్రం ప్రార్థన చేయుచున్నప్పుడు మీ యొక్క మహిమ హస్తమును మేము యేసయ్య నామములో చూడవచ్చు అన్నాం. అది మా కాలము మొదలుకొని రాబోయే కాలమంతయో కూడా మీ రాకడ పర్యంతం నిలబడబోతున్న తరతరములు కూడా చూసే కృపను మీరు దయచేస్తారు. ఈవేళ మీ సన్నిధిని మేము వెతుకుచూ ఉండగా మీరే మహిమా ఘనత యావత్తు పొందుకోమని మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విసుకక నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండండి. యేసయ్య మీ పక్షమున నిలబడి ఆయన చేయబోతున్న రక్షణ ఆనందముతో పాటు ఆయన సన్నిధిని అనుభవించండి. అది మహిమ సంతోషం. పీస్ ఆఫ్ క్రైస్ట్ కాన్కర్ యు. డు నాట్ లూజ్ హార్ట్. విసుకక నిత్యము యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నేరదకితిని నీ పాదములనే పరమున ప్రభువా వరముల నడుగా. నేరదకితిని నీ పాదములనే నేరదకితిని నీ పాదములనే పరమున ప్రభువా. ధనధాన్యములు సర్వ సంపదలు సర్వ సుఖములు నిన్ను కోరలేదు. ధనధాన్యములు సర్వ సంపదలు సర్వ సుఖములు నిన్ను కోరలేదు. నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు. నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు. నిన్ను కాక నేనేది మరి కోరలేదు. నిన్ను
గాక నేనేది మరి కోరలేదు.